Marvels, changing the way world eats by Tenali Double Horse. Sri Vignarajam Bhaje, 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 Sri Vignarajam Bhaje. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం నేను వచ్చేసాను కొండాపూర్లోని జీహెచ్ఆర్ టైటానియా దగ్గరికి. అయితే మనకు ఆల్రెడీ గణేష్ నవరాత్రులు ప్రారంభమైపోయాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా, ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేస్తుంటారు ఈ నవరాత్రుల్లో గణపతికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా. అయితే ప్రస్తుతం వీళ్ళు ఇక్కడ ఎలాంటి గణపయ్యను పెట్టుకున్నారు, ఎలాంటి పూజలు చేస్తున్నారో తెలుసుకోవాలని చెప్పి నేను వచ్చేసాను. నాకు తెలిసినంత వరకు ఇక్కడ వీళ్ళు పెట్టిన గణపయ్య ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా రంగురంగులతో ఉండే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపయ్యని కాకుండా ఎకో ఫ్రెండ్లీ గణేష్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనకు మండపాల్లో చేస్తున్న ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా అందరినీ ఇబ్బంది పెట్టే రకంగా పెద్ద పెద్ద డీజే సౌండ్స్తో, సినిమా పాటలతో రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు భగవంతుడికి సంబంధించిన పాటలు, ఇంకా ముఖ్యంగా లలితా విష్ణు సహస్రనామ పారాయణాలు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారని చెప్పి నాకు తెలిసింది. అందుకే మీ అందరికీ కూడా ఒకసారి చూపిద్దామని ఇక్కడికి వచ్చేసాను. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ గణపయ్య దగ్గరికి. రండి నాతో పాటు. శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే. మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీ మృడప్రియా మహారూపా మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారతి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగీశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమల వంద్య వందారుజనవత్సల వాగ్వాదిని వామకేశి వహ్ని మండలవాసిని భక్తి మత్కల్పలతికా పశుపాశ విమోచని సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తికా క్షరాక్షరాత్మిక సర్వలోకేసి విశ్వధారిణి త్రివర్గదా త్రిశుభగా త్ర్యంబకా త్రిగుణాత్మిక స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్పనిభాకృతి ఓజోవతి దిదిధర యజ్ఞరూపా ప్రియవ్రత దురారాధ్య దురాధర్ష పాటలీ కుసుమ ప్రియ బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపా ఉదార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాసత్పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః ముకుందా ముక్తి నిలయ మూల విగ్రహరూపిణి భావజ్ఞా భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని లింగాష్టకమిదం పుణ్యం యః పఠే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. శుక్లాంబరధర గణపతి మంత్రం, శుక్లాంబరధర గణపతి మంత్రం నిత్యం 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 శుక్లాంబరధర శుక్లాంబరధర గణపతి మంత్రం గణపతి మంత్రం నిత్యం 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 జపో 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 బాల గణపతి భజో భజో బాల గణపతి భజో భజో వీర గణపతి జపో జపో వీర గణపతి జపో జపో భజో 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 జపో 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 భజో 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 జపో 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 భజో 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 జపో 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 జపో. జయ విఘ్న
विघ्नेश्वर नमो नमो जगद्रक्षका नमो नमो जयकर शुभकर सर्वपरात्पर जगदुद्धार नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो मूषिकवाहन नमो नमो मुनिजनवन्दित नमो नमो माया राक्षस मदापहरण मन्मदारिसुत नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो विद्यादायक नमो नमो विघ्नविदारक नमो नमो विश्वसृष्टिलय कारण शम्भो विमलचरित्र नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो गौरी प्रियसुत नमो नमो गंगानंदन नमो नमो गंधर्वाद्भुत गान विनोद गणपति देवा नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो नित्यानंद नमो नमो निज फलदायक नमो नमो निर्मल पुरवर नित्य महोत्सव रामनाथनुत नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो जय विघ्नेश्वर नमो नमो గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వెరీ ఫైన్, థ్యాంక్ యూ. బాగున్నాము. మాధురి గారు, చూస్తూ ఉన్న ఇందాక నుంచి నిజంగా సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. అంటే ఒక దేవుడికి సంబంధించిన ఏదైనా పెద్ద ఈవెంట్ జరుగుతుందేమో ఇక్కడ అని చెప్పి, అంటే హోమాలు ఉత్సవాలు ఇలాంటివి జరుగుతుంటాయి కదా, అలా అనిపిస్తోంది. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇవన్నీ కూడా? ఎన్నో సంవత్సరాలు కాదండి, ఇది మా మొదటి సంవత్సరం. జిహెచ్ఆర్ టైటానియాలో మేము జరుపుకుంటున్న మొదటి వేడుక. అంటే మొదటిసారి కాబట్టి గుర్తుండిపోయేలా జరపాలని ఇలా ప్లాన్ చేశారా? ఎవ్రీ ఇయర్ ఇలానే జరుపుకుంటారా? ఎవ్రీ ఇయర్ కూడా బాగా జరుపుతాం. ఈ ఇయర్ చాలా స్పెషల్గా స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ ఇంకా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అంటే స్పెషల్ అంటే ఏంటి మీ వర్షన్లో? యాక్చువల్గా ఫస్ట్ థింగ్ స్పెషల్ ఏంటంటే మా విగ్రహం అండి, మీరు చూస్తూనే ఉన్నారు. అవును, ఖచ్చితంగా అది చాలా డిఫరెంట్గా చాలా డిఫరెంట్గా అనిపించింది. దట్ ఈస్ మేడ్ ఆఫ్ మనకి ఈకో ఫ్రెండ్లీ అండి, ఎర్త్ అండ్ మెటీరియల్తో చేసింది. వెరీ డిఫరెంట్. పిఓపి యూజ్ చేయలేదు, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కెమికల్ కానీ. గేరు కలర్, దట్ ఈస్ ద ఒరిజినల్ విఘ్నేశ్వరుడి కలర్. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ ఐడల్ అనమాట. మా ఐడల్కి ఆ తేజస్ రావడానికి ఆ గేరు కలర్ అండి. దట్ ఈస్ చాలా చాలా మంచి స్పెషాలిటీ అంటే మా విగ్రహం. అంటే ఒక విగ్రహం విషయంలోనైనా స్పెషాలిటీ, అంటే ఎలా అయితే మనం చెయ్యాలో, ఏ మెటీరియల్తో చేయాలో అది పాటించారు. ఓకే, మిగతా అన్ని కూడా అలానే ప్లాన్ చేశారా? మిగతా అన్ని అలానే ప్లాన్ చేసామండి. చాలా మంది టాలెంటెడ్, ఇక్కడ చాలా మంది టాలెంటెడ్ మనుషులు ఉన్నారు. ఈవెన్ చిల్డ్రన్ కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ చాలా యాక్టివ్గా అందరినీ బయటికి లాగి వాళ్ళ టాలెంట్స్ని బయటికి తీసుకొచ్చేలాగా ఈ ఒక 10 రోజుల నుండి మేము ప్రతి ఒక్కళ్ళండి, వర్క్ చేసేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు అందరినీ వీఆర్ మేకింగ్ దెమ్
ప్రాక్టీస్ Before 10 days నుంచా? 10 రోజుల ముందు నుంచి అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోల్ తీసుకోవడం, ఆహా. ఒక్కొక్కళ్ళు డాన్స్ చేసే వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్లు, మ్యూజిక్ ప్రాక్టీస్లు, పాటలు, పిల్లలు అందరూ, అండ్ గేమ్స్ ఆల్సో. పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా గేమ్స్, శ్లోకాలు అలా ఇంట్రడ్యూస్ చేసాం. అన్నిటికన్నా ఏంటంటే ఇప్పుడు మనకి ఏ ఒక్క స్పిరిచువల్ అంటే ఒక వేడుక జరుపుకోవాలంటే అందరు మామూలుగా డాన్స్లో పాటలు, బట్ మేము దీంట్లో ఏం చేసామంటే మనకి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, నిజంగా ఇది హైలైట్. లలితా సహస్రనామం పారాయణతో మొదలు పెట్టామన్నమాట. దాని తర్వాత అయ్యవారు వచ్చి పూజా వేడుక జరిపిస్తున్నారు. దాని తర్వాత మేము ఈ కల్చరల్ ఈవెంట్ అంటే కొంచెం సేపు సరదాగా ఆటలు పాటలు. అసలు మీరు చూసే ఉంటారు కదా మా వాళ్ళు, మా పిల్లలు, మా పెద్దవాళ్ళు ఎంత బాగా అద్దరు కొట్టేశారు. చాలా ఒకడు ఉన్నాడు పిచ్చర పిడుగు, వాడైతే మామూలుగా కాదు. పిడుగు అంటే పిడుగు. తను చాలా బాగా పాడతాడు, ఆడతాడు, చాలా సూపర్ గా చేయగలిగాడు. అద్భుతం అండి నిజంగా. అంటే మీరు ఒక విగ్రహం విషయంలోనే కాదు, ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ చేస్తున్న ప్రతిదీ కూడా అంటే మన శాస్త్రాన్ని ఎక్కడా కూడా మన పెద్దవాళ్ళు చెప్పినవి రూల్స్ ఎక్కడా బ్రేక్ చేయకుండా సేమ్ టైం మనకి ఎంజాయ్మెంట్ అన్నీ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ అయ్యేటట్టుగా ప్లాన్ చేశారు. అంటే ఇది ఎవరి ఐడియా అండి? కమ్యూనిటీలో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడమా, మెయిన్ పీపుల్, లేదంటే ఎలా ఇదంతా కూడా? అందరం అండి, కమ్యూనిటీలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ముందుకొచ్చి మా అందరిని ఇనిషియేట్ చేసి అందరం కూర్చొని చక్కగా ఏ డివిజన్ ఎవరు అలా ఒక్కొక్క పని అందరం పంచుకొని మేము 4 బ్లాక్లు అండి, చాలా కలిసిమెలిసి ఉంటాము. చాలా బాగా మా ప్లానింగ్ అలా వెళ్ళిపోయింది. పాట, ఆట, ఫుడ్. ఇంకొకటి ఫుడ్ కూడా మేము అందరికీ చక్కగా హ్యాపీగా వచ్చి అందరు సంతోషంగా ఈ వేడుకలో పాల్గొని అన్నీ చూసేసి ఆనందంగా భోజనం కూడా చేసి వెళ్ళాలని మేము ఒక సాఫ్ట్ డిన్నర్, అల్పాహారాన్ని కూడా అరేంజ్ చేసామన్నమాట. అంటే ఇదంతా కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు. మళ్ళీ అంటే అందరిని ఇక్కడ కూర్చోబెట్టాలి అని అంటే ఇది బెస్ట్ ఆప్షన్. లేదంటే వంట చేసుకోవాలని ఒకరు వెళ్ళిపోతారు, తినాలని ఒకరు వెళ్ళిపోతారు. అదే మా మెయిన్ ఇంటెన్షన్. మీరు కరెక్ట్ గా అడిగారు. ఎవరు కూడా వంటల కోసం, దేనికోసం, పిల్లల కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. చక్కగా ఒక 4-5 గంటలు ఇక్కడే ఉండి మొత్తం ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని హాయిగా తినేసి, అన్నిటికన్నా ఎగ్జైటింగ్ ఏంటంటే తంబోలా అనగానే అసలు అందరికీ ఇంకా ఫుల్ చాలా బాగా చిన్నవాళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా అందరు చాలా బాగా ఆనందంగా చేస్తున్నారు అన్నమాట. ఆనందంగా పాల్గొన్నారు, ఆనందంగా ఆడుతున్నారు. చక్కగా నో యూపీఐ అండి మా తంబోలా రూల్. అవునా? నో యూపీఐ, మరి ఇంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. క్యాష్ డౌన్, క్యాష్ టేక్ అంతే. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు వ్యాపారం దగ్గరైనా ఎక్కడైనా యూపీఐ ఖచ్చితంగా. అసలు ఒక 10 రూపాయలు పాకెట్లో ఉండడమే కష్టమైపోయింది. మీరు ఇంత స్ట్రిక్ట్ రూల్ పెట్టిరండి, నిజంగా చాలా ఇబ్బంది. వాళ్ళు పాపం ఎంత బాగా చేశారో తెలుసా అండి. చెప్పింది చెప్పినట్టు చక్కగా చేయించుతూ వచ్చారండి. నాట్ ఈవెన్ ఒక్కళ్ళు కూడా ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు, ఏ ఇబ్బంది లేదు. చక్కగా తెచ్చారు, చక్కగా చేస్తారు. సూపర్ అండి. ఎన్ని రోజులకి నిమజ్జనం? నిమజ్జనం మేము 5 రోజులకి ప్లాన్ చేసామండి. ఓకే. మరి లడ్డు, వేలం పాట ఇలాంటి కాన్సెప్ట్ కూడా ఉందా? ప్రస్తుతానికి కాన్సెప్ట్ లో అందరికి ఈక్వల్ గా ఇవ్వాలని షేర్ చేయడానికి వేలం పాట ఈ సంవత్సరానికి ఆపాము. వచ్చే సంవత్సరం మాకు కొత్త టీం ఫామ్ అయినప్పుడు అప్పుడు ఆలోచిస్తాము. సో 5 రోజుల నిమజ్జనం. 5 రోజుల నిమజ్జనానికి ముందు మంచి పూజ, అండ్ మాకు దాదాపు 50-60 మంది గ్రూప్తో కోలాటం ప్రోగ్రామ్. లాస్ట్ డే నిమజ్జనానికి ముందు దేవుడి కోలాటంతో దేవుణ్ణి చక్కగా సాగనంపుతున్నాం అన్నమాట. ఓకే. సూపర్ అండి. మరి ఇప్పటి వరకు మేము చూసాము, మీరు చెప్పారు, పిల్లలతో పాటలు, ఆటలు, వాళ్ళకి ఏదైనా బహుమతి ఇస్తున్నారా మరి ఎంకరేజ్మెంట్ కి? తప్పకుండా అండి, చాలా సర్ప్రైజెస్ వాళ్ళకు కూడా. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఎంకరేజ్మెంట్ కి చాలా మంచి గిఫ్ట్స్ ఉన్నాయండి. బహుమతులు ఖచ్చితంగా ఇస్తున్నాం. సూపర్ అండి. అది లేకపోతే పిల్లలకి ఆ ఉత్సాహం, మోటివేషన్ రావాలి కదా, జోష్ ఉండాలి కదా. సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఐ డ్రీమ్స్ మీడియా వాళ్ళకి హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంత బాగా ప్రతి ఒక్కటి ఇంతసేపు ఉండి చక్కగా మా అందరినీ చిత్రీకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ మీడియాకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream.